కొనుక్కోలేదు, ఫస్ట్ టైం అడుగుతున్నాం. దర్శనం ఇది మొత్తం ఇంకా 4:30 రిచెస్ట్ బిచ్చగాళ్ళు కుబేర్లు. వీళ్ళు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళారా లేదంటే ఏమైనా పిక్నిక్ వెళ్ళారా నాకు అర్థం కావట్లేదు. మీరంత కాస్ట్లీ అయితే ఇంకో 4 BMW కార్లు కొనుక్కోండి. మీరంత కాస్ట్లీ అయితే ఇంకొక 4-5 ఫ్లాట్లు కొనుక్కోండి. మీరంత కాస్ట్లీ అయితే మరొక 4-5 దేశాలు ఫ్లైట్లో చుట్టిరండి. అంతేకాని శ్రీవారి దగ్గరకు వచ్చి ఈ వెకిలి నవ్వులేంటి, ఈ వెకిలి చేష్టలేంటి, ఆ కామెడీ ఏంటి? తిరుమల శ్రీవారి ప్రసాదం కాస్ట్లీనా? ప్రసాదాన్ని అడుక్కుంటా ఉన్నారా? కాస్ట్లీ బెగ్గర్సా? ఏం మాట్లాడుతూ ఉన్నారు శివజ్యోతి గారు? అంటే డబ్బులు తీసుకొచ్చిన అహంకారమా? డబ్బులు తీసుకొచ్చిన అహంకారమా? లేదంటే మనం పెద్ద ఫేమస్ కదా, సెలబ్రిటీ కదా, ఫేమస్ యాంకర్ కదా, మనల్ని ఏమంటారులే అన్న తలపొగరా చెప్పండి. ఆవిడ దానికి క్షమాపణలు చెప్పారు. తెలుసో తెలియకో అనేశాను, క్షమించండి అని. అయినప్పటికీ కూడా ఎవరు శివజ్యోతి గారిని ఈ అంశంలో క్షమించటంలా. ఆవిడ తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళి L1 దర్శనంలో L1 క్యూ లైన్లో అతను సోను అట, అతను మిత్రుడు మరి సోదరుడు అని చెప్తా ఉన్నారు. అతను ప్రసాదం తీసుకుంటా ఉంటే ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. ఏంటిది? ప్రసాదం అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. తిరుమలలో మేము ప్రసాదం అడుక్కుంటున్నాము, మేము కాస్ట్లీ బిచ్చగాళ్ళం, కుబేర్లు అని చెప్పేసి ఆ భర్త ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఆవిడ భర్త ఆయన కూడా పిలిచి ఆయనకు కూడా ఈ జోక్ చెప్పి ఆవిడ నవ్వేస్తూ ఉన్నారు. మీరు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వెళ్ళారా? రీల్స్ చేసుకోవడానికి, వీడియోలు చేసుకోవడానికి, జోకులు వేసుకోవడానికి వెళ్ళారా? మీరు జోకులు వేయడానికి, రీల్స్ చేయడానికి తిరుమల శ్రీవారే కావాల్సి వచ్చారా చెప్పండి? ఆవిడ క్షమాపణలో కొన్ని వీడియోలు చెప్పారు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత ఇష్టమో మీ అందరికీ తెలిసిందే. మా ఇంట్లో చాలా ఫోటోలు ఉన్నాయి, వీడియోలు కూడా నేను చాలా చేశాను వెంకటేశ్వర స్వామి వారి గురించి. ఆయన వల్ల నేను ఇలా ఉన్నాను, భక్తితోనే నేను తిరుమల వెళ్ళాను అని చెప్పి ఏదో క్షమాపణ వీడియోలు చేశారు. బట్ ఎక్కడా కూడా ఇక్కడ భక్తి కనపట్టల్లా. ఆ బాడీ లాంగ్వేజ్లో కానీ ఆ మాటల్లో కానీ శ్రీవారి పట్ల భక్తి అనేది కనిపించటల్లా. తిరుమల శ్రీవారి దర్శనానికి ఎవరెవరు వస్తారు? ప్రధానమంత్రి గారు వస్తారు, రాష్ట్రపతి వస్తారు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు వస్తారు, ముఖ్యమంత్రులు వస్తారు, అపర కుబేరులు లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా వస్తారు. బట్ ఎవరు వచ్చినా సరే అక్కడ శ్రీవారి భక్తుడే. పేదవాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఏ పదవిలో ఉన్నా ఏ హోదాలో ఉన్నా శ్రీవారి భక్తులే. ఆ బాడీ లాంగ్వేజ్లో భక్తి మాత్రమే కనిపించాలి. మేము ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రులం, మేము అపర కుబేర్లం, మేము పెద్ద పెద్ద వ్యాపారవేత్తలం, ఇలాంటిది కనపడకూడదు బాడీ లాంగ్వేజ్లో. భక్తిభావంతో స్వామివారిని దర్శించుకొని వెళ్ళిపోవాలి, అంతవరకు మాత్రమే. కానీ ఈ పిచ్చి వేషాలంటే పిచ్చి రీల్స్ ఏంటి? అక్కడ క్యూ లైన్లో సర్వదర్శనమైనా సరే L1 దర్శనమైనా సరే ఆ క్యూ లైన్లో భక్తులు గంటల పాటు వేచి చూడాలి. కాబట్టి ఏం చేస్తారంటే అక్కడ సేవకులంతా కూడా వాటర్ అందిస్తారు, మజ్జిగ అందిస్తారు, పాలు అందిస్తారు, పులిహార, దద్దోజనం ఇలాంటి అల్పాహారాలు కూడా అందిస్తారు. గంటల దర్శనం పడుతుంది కాబట్టి అప్పటిదాకా వీళ్ళకి ఆ ఒంట్లో హుషారు ఉండాలి కాబట్టి, ఆహారం కావాలి కాబట్టి, నీళ్లు కావాలి కాబట్టి ఇస్తారు. తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే ఒక లడ్డు మాత్రమే కాదు. లడ్డుకున్న పవిత్రత అందరికీ తెలిసిందే. తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే లడ్డు మాత్రమే కాదు, అక్కడ ఇచ్చే మంచినీళ్ళు కూడా తీర్థమే, అది కూడా ప్రసాదమే. ఈ క్యూ లైన్లో ఇచ్చే మజ్జిగ కావచ్చు, పాలు, పులిహార ఇదంతా కూడా స్వామివారి ప్రసాదమే, పరమ పవిత్రమైన స్వామివారి ప్రసాదమే. ఆ ప్రాంగణంలో, ఆలయ ప్రాంగణంలో ఏం తీసుకున్నా సరే అది మహాప్రసాదంగానే భావించాలి. కానీ ఆ ప్రసాదం అతను తీసుకుంటూ ఉంటే అడుక్కుంటున్నాడు ఫ్రెండ్స్. అడుక్కునేదేంటి? మీరు అడగకపోయినా ఇస్తారు. కాస్ట్లీ బెగ్గర్సా? కాస్ట్లీ బెగ్గర్సా? ఆవిడ క్షమాపణ చెప్తూ ఏం మాట్లాడారు ఒకసారి అది కూడా చూద్దాం. అందరికీ నమస్తే. సో పొద్దున్న నుంచి తిరుపతి ప్రసాదం గురించి నేను మాట్లాడిన వీడియో, నేను మాట్లాడిన ఇదంతా కాదు, ఇక్కడ నుంచి చూద్దాం. అందరికీ సారీ చెప్తున్నా. ఓకే, నా ఇంట్లో వెంకటేశ్వర స్వామి, నా చేతి వెంకటేశ్వర స్వామి, అన్నిటికన్నా ముఖ్యంగా నిజంగా ఉందా ఫోటో ఇంట్లో? మరా ఈ వివాదం కోసం తీసుకొచ్చి పెట్టారా? మరి ఇద్దరు కూడా వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు. నేను ఆయన గురించి తప్పుగా ఎట్లా మాట్లాడతా? అస్సలు ఆయన గురించి తప్పుగా మాట్లాడా. ఆయన గురించే కాదు, నన్ను రెగ్యులర్గా ఫాలో అయ్యేటోళ్లకు నేను అన్ని మతాల దేవులను మొక్కుతా, అందరి దేవులను మొక్కుతా. అల్ల వెంకటేశ్వర స్వామి నా జీవితాన్ని మార్చేది. ఈ రోజు నేను అనుభవించే ఏది కూడా ఆయన దయలేకపోతే కాదు. అట్లాంటిది ఆయన ఇది మాత్రం రాంగ్. ఈ రోజున అనుభవించేదంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి దయలేందే రాదు అని చెప్తా ఉన్నారు. ఇది ఎందుకో రాంగ్ కొడతా ఉంది కదా.
మీరు ఈ స్థాయికి రావడానికి కారణం ఏంటి? యాంకర్గా జీవితాన్ని ప్రారంభించారు, బిగ్ బాస్ షోకి వెళ్ళారు, దిక్కుమాలిన షో ఒకటి ఉంది కదా, ఆ షోకి వెళ్ళారు, బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించారు, బాగుంది, కష్టపడి పైకి వచ్చారు. బట్ మీరు ఆ ఫేమ్ని ఏం చేశారు? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు. ఆవిడ అనుభవిస్తున్నది ఇదంతా కూడా వెంకటేశ్వర స్వామి వారు ఇచ్చారట. అంటే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయమని వెంకటేశ్వర స్వామి చెప్పారా? ఆయన ఎందుకు లాగేస్తారండి మీరు? మీ బెట్టింగ్ యాప్లు ప్రమోషన్కి స్వామివారికి సంబంధం ఏంటి? బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారు, బాగానే సంపాదించారు, ఆస్తులు కూడబెట్టుకున్నారు, పర్వాలేదు, ఎవరైనా పైకి రావాలి, సంపాదించుకోవాలి, డౌటే లేదు. చిన్న స్థాయి నుంచి పై స్థాయికి రావాలి, మీరు ఇంకా పై స్థాయికి వెళ్ళాలి. బట్ మనం ఎలా సంపాదిస్తున్నాం అనేది ముఖ్యం. ఏ రూట్లో పైకి వచ్చామో ఉన్నత స్థాయికి అనేది ముఖ్యం. అది ఎవరికైనా సరే, శివజ్యోతికే కాదు, నాకైనా మీకైనా ఎవరికైనా అదే వర్తిస్తుంది. మనం ఎలా సంపాదించాం? నీతివంతంగా న్యాయంగా సంపాదించామా లేదా? మనం ఎలా వచ్చాం పైకి? కష్టపడి పైకి వచ్చామా, లేదంటే షార్ట్కట్లో వచ్చామా, దొడ్డిదారిని వచ్చామా? ఇది కూడా ఇంపార్టెంటే. మీరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి డబ్బులు సంపాదించుకుంటే, మీ స్థాయి పెంచుకుంటే దానికి వెంకటేశ్వర స్వామి వారికి సంబంధం లేదు, ఇది కరెక్ట్ కాదు. ఇంకేమన్నారు? నా ఇంట్లో ఉన్నారు, నా ఇక్కడ చేతిపైన ఉన్నారు, నేను పూజలు చేస్తాను, అన్ని మతాలను గౌరవిస్తాను, స్వామివారు అంటే నాకు భక్తి అన్నారు. ఎస్, మీరు భక్తి చేసి ఉండొచ్చు, మీరు పూజలు చేసి ఉండొచ్చు, దానిపైన వీడియోలు చేసి ఉండొచ్చు, కానీ మీ బాడీ లాంగ్వేజ్లో ఆ భక్తి భావం కనిపించాలి. ఏదో మనం వీడియోలు చేసినంత మాత్రానో, ఫోటో పెట్టుకున్నంత మాత్రానో కాదు, లోపల ఉండాలి భక్తి, వినయ విధేయతలు, స్వామివారి పట్ల గౌరవం. ఆ భక్తి అంతా కూడా మన బాడీ లాంగ్వేజ్లో, మన మాట తీరులో కనిపించాలి. బట్ తిరుమలలో శివజ్యోతి గారు చేసిన వీడియోలో ఏమాత్రం భక్తి భావం కనిపించలేదు, ఏమాత్రం కూడా. నేను ఎందుకు మాట్లాడతా? అయినా సరే తెలుసో తెలకో పొరపాటు మాటలైతే నా నోట్ నుంచి, మా తమ్ముడు నోట్ నుంచి వచ్చినాయి. దానికి డెఫినెట్గా సారీ అడుగుతున్నా. ఇదేదో యూట్యూబ్ ఛానల్ ఏమంటారు వీడియోస్ పెట్టి కేసులు పెడతా అన్నందుకు కాదు, నాకు కూడా అనిపించింది అయ్యో అట్లా మాట్లాడి ఉండకూడదని, అందుకోసం పెడుతున్నా. అది ముందే ఉండాలి కదా, ముందే ఉండాలి కదా. చేతులు కాలేక ఆకులు పెట్టుకుంటే ఉపయోగం ఏమని చెప్పండి. టీటీడీ మెంబర్స్కి అండ్ నా మాటల వల్ల హట్ అయిన ప్రతి ఒక్కరికి నేను నా తరపు నుంచి సారీ చెప్తున్నా. ఓకే, మళ్ళీ ఎప్పుడు రిపీట్ చేయను. సో నేను ఆవిడ ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే, మేము L1 దర్శనం అంటే టికెట్ 10,000 రూపాయలు, అంటే కాస్ట్లీ టికెట్. ఆవిడ ఫీల్ అయ్యారు అట్లా. 10,000 రూపాయలు పెట్టి మేము L1 దర్శనం టికెట్ తీసుకున్నాం కాబట్టి, కాస్ట్లీ టికెట్ కాబట్టి, ఇది ఒక కాస్ట్లీ బెగ్గర్స్ అన్న యాంగిల్లో నేను మాట్లాడాను అన్నారు. 10,000 పెట్టి కొన్నారు, ఎందుకంటే మీరు కాస్ట్లీ కాబట్టి, సామాన్య భక్తులు వెళ్ళలేరు కదా. సో 10,000 పెట్టి కొన్నారు. తిరుమల టూర్ అంతా కూడా వీడియో తీశారు ఆవిడ. మొత్తం ఒక 25 మినిట్స్ ఎంతో వీడియో ఉన్నట్టుంది, ఇందాక చూశాను. ఆ వీడియోకి బాగానే వ్యూస్ వచ్చినాయి. ఆవిడ స్టార్టింగ్ అలిపిరి దగ్గర నుంచి అక్కడ దర్శనం చేసుకుని వచ్చే బయట మొత్తం ఎక్కడెక్కడ టికెట్ తీసుకునే చోట మొత్తం వీడియో తీశారు, బాగానే వ్యూస్ వచ్చినాయి. మీరు ఏదైతే స్వామివారి దర్శనం కోసం మేము 10,000 ఖర్చు పెట్టాం అంటే, ముగ్గురు వెళ్ళారు కదా, 30,000 అయి ఉంటాయి. ప్రయాణ ఖర్చులు అవి కలుపుకుంటే 30,000-40,000 ఏమై ఉంటాయి. సో అందుకనే మేము కాస్ట్లీ అన్నామని చెప్తా ఉన్నారు, కాస్ట్లీ బెగ్గర్స్ అన్నామని చెప్తా ఉన్నారు. బట్ స్వామివారి మీద, స్వామివారి తిరుమల దర్శనం మీద మొత్తం మీరు వీడియో తీసుకున్నారు కదా, బాగా వ్యూస్ వచ్చాయి కదా, మీ డబ్బులు మీరు స్వామివారు ఇచ్చేశారు. మరి ఆయన పేరు వాడుకునే కదా, ఆయన దర్శనానికి వెళ్ళే కదా మీరు యూట్యూబ్ ఛానల్లో వీడియో పెట్టారు. ఖచ్చితంగా వచ్చి ఉంటాయి, 40,000 50,000 వచ్చి ఉంటాయి. సో మీరేమి స్వామివారికి ఏమి బెట్ల, స్వామివారి మీద వీడియో చేసుకున్నందుకు స్వామివారు మీ డబ్బులు మీకు ఇచ్చేశారు. ఈ మధ్య ఓవర్ యాక్షన్ ఎక్కువైపోయింది చాలామందికి కూడా, రీల్స్ పిచ్ ఎక్కువైపోయింది, ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఇవన్నీ కూడా. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏంటంటే, స్వామివారి దర్శనానికి వెళ్తారు, ఒక పుష్ప సినిమాలో ఏదో డైలాగ్ ఉంటుంది, తిరుమల వెంకన్న స్వామి ఈసారి నన్ను కరుణిస్తే మామూలు పెద్దోడైపోను అని చెప్పేసి అని. ప్రతోడు వెళ్ళడం, అక్కడ గుడి కనిపిస్తూ ఉంటుంది స్వామివారిది, అక్కడ చేతులు ఎత్తి ఇలా మొక్కడం, వెనక నుంచి వీడియోలు, ఈ పాట పెట్టడం, ఈ డైలాగ్ పెట్టడం. సినిమా రీల్సా మీకు కావాల్సింది? మీరు భక్తి కోసం వెళ్ళారా, సినిమా రిలీజ్ చేయడానికి వెళ్ళారా? ఆల్రెడీ తిరుమల శ్రీవారి ఆలయ పరిధిలో, ప్రాంగణం పరిధిలో రీల్స్ పైన నిషేధం ఉంది. ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇప్పటికే కొంతమంది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఒక శ్రీవారి దర్శనం కావచ్చు, ఏ టెంపుల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వీడియోలు తీసుకోవచ్చు, ఫోటోలు తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం కాదు. ఇదిగో మేము ఇట్లా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చామని ఆ ఫ్యామిలీతో ఫోటోలు, అంటే మెమరీ మనకు ఉండాలి కాబట్టి తీసుకోవచ్చు. అంతేగాని సినిమా డైలాగులకి రీల్స్ చేయడం ఏంటి, అక్కడికి వెళ్ళి సినిమా పాటలకి డ్యాన్స్లు వేయడం ఏంటి పైత్యం అంతా కూడా. అక్కడ శ్రీవారి ఆలయంలో విజిలెన్స్ కానీ సెక్యూరిటీ వాళ్ళు కానీ ఎంత వాళ్ళు కళ్ళు అప్పగించి మరి భక్తులు ఇలాంటి రీల్స్ చేయకుండా చూస్తున్నప్పటికీ కూడా ఇలాంటి వాళ్ళు చేస్తూ ఉన్నారు, సెలబ్రిటీ హోదాలో వీళ్ళందరూ కూడా. సో శివజ్యోతి గారు, మీరు గర్భం దాల్చారు, ఓకే, మీకు 12 బిడ్డ పుట్టాలి, అందరూ కూడా హ్యాపీ. అట్ ద సేమ్ టైం ఇలా దేవుళ్ళను అవమానించటాలు, రీల్స్ చేయడాలు, వెకిలి నవ్వులు, వెకిలి చేష్టలు ఇక మీదట ఎక్కడ చేయకండి.
ఇప్పటికే శ్రీవారి భక్తులంతా కూడా ఈ అంశం పైన ఆగ్రహంగా ఉన్నారు. కొన్ని చోట్ల కంప్లైంట్లు కూడా ఇచ్చారు ఇవిడ పైన. ఏం చెప్తా ఉన్నారు కదా, నేను చాలా రీల్స్ చేశాను, ఫోటోలు ఉన్నాయి, అవి ఇవి వీడియోలు చేశాను, స్వామివారికి పూజలా చేయాలో. లోపల ఉండాలి భక్తి, లోపల ఉండాలి భక్తి. మన మాటల్లోనో ఏదో చేతల్లోనో కాదు. భక్తి భావాన్ని లోపల ఉంచుకుంటే అలాంటిదే బయటకు వస్తుంది. ఇలా వెకిలి నవ్వులు వెకిలి చేష్టలు రావు. తిరుమల శ్రీవారి ప్రసాదం ఆలయ ప్రాంగణంలో ఏదిచ్చినా సరే మహాప్రసాదమే. భక్తులు మహాప్రసాదంగా భావిస్తారు. గోవింద నామస్మరణ జరిగే ఆ క్యూ లైన్లో ఏంటి వెకిలి నవ్వులు? గోవిందా గోవిందా అని భక్తి భావంతో భక్తులంతా వెళ్తూ ఉంటే ఏంటి వెకిలి చేష్టలు, కాస్ట్లీ బెగ్గర్సు? ఇప్పటికే శివజ్యోతి గారి పైన చాలా వివాదాలు ఉన్నాయి. ఇప్పుడు బెట్టింగ్ యాప్లకు సంబంధించి తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈడీ ఎంటర్ అయింది. పెద్ద పెద్ద హీరోలను పిలిచి విచారణ చేశారు వాళ్ళు. హీరోయిన్ని, నిధి అగర్వాల్ని, విజయ్ దేవరకొండని, ప్రకాష్ రాజ్ని, దగ్గుబాటి రాణాని, కొంతమంది టీవీ యాంకర్లు వీళ్ళు ఉన్నారు, వాళ్ళని, ఇంతమందిని పిలిచారు. బట్ శివజ్యోతి గారు కూడా మరి చేశారు మరి బెట్టింగ్ యాప్ల ప్రమోషన్. మరి ఆవిడ పేరు ఎక్కడ కేసులో లేదనుకుంటా. మరి ఏం జరిగింది? పెద్ద పెద్ద హీరోలే పోలీసుల విచారణ నుంచి తప్పించుకోలేక వాళ్ళకి పలుకుబడి లేదా, వాళ్ళకి డబ్బులు లేవా, అయినా కూడా వాళ్ళు వచ్చారు చచ్చినట్టు. మరి ఈవిడెందుకు రాలేదు, ఏమని ఎందుకు పిలవలేదు ఎవరికి అర్థం కావట్లేదు ఎప్పటికీ కూడా. ఒక్క నోటీస్ కూడా ఇవ్వలేదనుకుంటే ఈవిడికి. మరి ఏం జరిగింది ఎవరికి అర్థం కావట్లేదు. నా బెట్టింగ్ యాప్లకు సంబంధించి ఆవిడ చేసినవి ఎక్కడ దొరుకుతాయేమో పాత వీడియోలు అని లింక్లు ఓపెన్ చేశా. అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు చూసా, ఎక్కడా లేకుండా చేశారు. అంటే డిజిటల్ క్లీనప్ చేశారు. ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కూడా శివజ్యోతి గారు బెట్టింగ్ యాప్ల గురించి ప్రమోట్ చేసిన వీడియో లేదు. మొత్తం పీకేశారు. మొత్తం డిజిటల్ క్లీనప్ చేసి పడేశారు అనమాట. అంటే మరి పోలీసులకు దొరకకూడదనో మరి ఏమో కానీ మొత్తం క్లీనప్, ఎక్కడ ఒక్కడ కూడా దొరకలేదు. సో మొత్తంగా ఇన్ని వివాదాలు ఎదుర్కొన్న శివజ్యోతి గారు తాజాగా శ్రీవారి దర్శనానికి వెళ్ళి అక్కడ విక్లీ చెస్ట్లు, పిక్చర్ చెస్ట్లు చేసి ప్రసాదాన్ని అవమానించి, దర్శనాన్ని అవమానించి శ్రీవారి భక్తుల మనోభావాలను ఖచ్చితంగా దెబ్బతీశారు. ఆవిడ క్షమాపణ చెప్పారు. మరి శ్రీవారి భక్తులు శాంతిస్తారా ఈ క్షమాపణకి? అంటే ఆ క్షమాపణలో కూడా తప్పనిసరి క్షమాపణ చెప్తున్నట్టుంది కానీ ఆవిడ రియలైజ్ అయ్యి నిజంగానే బాధతో క్షమాపణ చెప్తున్నట్టు కనిపించట్లా ఎవరికి కూడా. మరి యాక్సెప్ట్ చేస్తారా లేదా ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడైపోయినా శివజ్యోతి గారు ఏదైతే తిరుమల వెళ్ళి రీల్స్ చేసి వెకిలి చేష్టలు, కాస్ట్లీ ప్రసాదం, బెగ్గర్స్ అన్నారు ఆ అంశం పైన, ఆ తర్వాత ఆవిడ క్షమాపణ కూడా చెప్పారు. ఈ అంశాలపైన మీరేమనుకుంటున్నారు కూడా మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి.